అవును, మళ్ళా మా ఇంటికి వస్తారా? గారు అమ్మక్కోళ్ళు ఊరికి పోయిండ్రు కదా, ఎట్లా మరి? మా ఇంట్లో అయితే అన్ని చెప్పినామమ్మ, ఏం దాసుకోలే. మల్లేషన్న, మొన్న తాపకు మీ బిడ్డ ఇన్నే ఉండే, ఇప్పుడు రాపించుకున్నారో యాద్ చేయకపోయినావు? గిట్లా అనుకుంటుర్రట సర్వే అనగానే. అయితే ఫోన్ చేస్తే ఇంటికి వస్తుండ్రు, లేదంటే పబ్లికే ప్రజాపాలన సెంటర్ కు పోతుండ్రు. ఈ రెండు కాకుండా ఆన్లైన్ సౌలతి కూడా. మొన్నటి సర్వేలా వివరాలు ఇయ్యలేనోళ్ళ కోసమే ఇదంతా. ఇచ్చినోళ్ళ కష్టం లేదు. తెలంగాణ మొత్తంలా 3,56,000 కుటుంబాలు, ఏం తక్కువ 16 లక్షల మంది ఉన్నారట. గాళ్ళనిగిన జనాభా లెక్కలకు పట్టుకొచ్చే కార్యం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇంకా సర్వేకు వివరాలు ఇయ్యలే కేసీఆర్ సార్ కుటుంబం. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇతరులైనా ఎందుకు పాల్గొనలే? ఎందుకు ద్వేషం? అప్పుడే ఆగమాగం చేసిండ్రు. ఇదన్నా కరెక్ట్ చేయండ్రు అనేది సర్కార్ కు బీజేపీ లీడర్ల సలహా. బీసీల సంఖ్య తక్కువ చేయటమే కాకుండా బీసీలో ఉన్నటువంటి కులాల సంఖ్య కూడా తక్కువ చేసి చూపెట్టాడు. గిట్ల కులాల బలగం లెక్కలు ఇంతవరకు ఎవ్వరు తీయలే. అంతా కరెక్ట్ గానే జరుగుతుందని గీ మాట చెప్పిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సాబ్. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారంటే కాంగ్రెస్ పార్టీలో అవుతారు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. బీసీ సంఘం లీడర్ షీనన్న గీ సలహా ఇచ్చిండు కవితక్కకు. ఇంటికి చుట్టం వచ్చినట్టు అప్పుడప్పుడు మీ మైలేజ్ కోసం బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా. కవితమ్మ గారు రండి, కేసీఆర్ తోటి ఈ ముగ్గురు అభ్యర్థులకు మద్దతు ప్రకటించండి. గివ్వబ్బా, ఇయాల్టి బీసీ సర్వేల మెయిన్ ముచ్చట్లు.